ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణంకి స్టార్ట్ అవ్వడం కోసం రూమ్ నుండి స్టార్ట్ అయిపోతున్నాం. హాయ్ ఆల్! నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మాకు దర్శనం లేట్ అయింది. సో, అందువల్ల గిరి ప్రదక్షిణ కూడా ఆటోమేటిక్‌గా లేట్ అయిపోయింది. మాకు దర్శనం అయినప్పటికి 11:30 అలా అయింది. సో, మేము రూమ్‌కెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా 1:00 అయితే స్టార్ట్ అయ్యాము. ఎవరు ఉండరేమో అనుకున్నాం. బట్ ఆ టైంలోనే చాలామంది ఉన్నారు. ఈ టైంనే ఎక్కువ స్టార్ట్ చేస్తారంట గిరి ప్రదక్షిణ. సో, మేమైతే అలా గిరి ప్రదక్షిణ చేసేసాం. అలా చిన్న చిన్న షార్ట్స్ తీశాను చూసేయండి. దారిలో మనకి 8 లింగాసే కాకుండా చాలా టెంపుల్స్ వస్తాయి. వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఇలా చాలానే టెంపుల్స్ వస్తాయి. అన్నిటిని దర్శనం చేసుకోవడానికి అవ్వదు. బికాజ్ నైట్ టైమ్ కాబట్టి ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ క్లోజ్‌లోనే ఉన్నాయి. బయట నుండి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. మేము చెప్పాం కదా! నెక్స్ట్ డే ఆటో పెట్టుకొని ఇంకా మేము అన్ని టెంపుల్స్‌ని అయితే విజిట్ చేసాం. బట్ ఇక్కడ దారిలో మోక్ష మార్గం కూడా వచ్చింది. బట్ మేమైతే వెళ్ళలేదు. బికాజ్ 2 కిలోమీటర్స్ వరకి లైన్ ఉంది. ఇంకా టైం అయిపోతుంది. ఇంకా అన్నీ డిలే అవుతది అని చెప్పి అక్కడికి అయితే వెళ్ళలేదు. మాకు ఎగ్జాక్ట్‌గా 5కి అయితే మాత్రం మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్.